సార్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కి వైసీపీ పార్టీ నవరత్నాల మధ్య ఎలా ఉంది? రెండు మధ్య తేడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలని యూ కెనాట్ కంపేర్ విత్ సూపర్ సిక్స్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బియాండ్. ఇక వీళ్ళు మాదే బాగుంది అనుకుంటే ఇట్ ఈస్ అప్ టు దెమ్. సరే ఏంటి టీడీపీ పార్టీ గేట్లు తీస్తే వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మొత్తం మా పార్టీలోకి వచ్చేస్తారంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? మీరంతా టీడీపీకి వెళ్ళిపోతారా? పొరపాటున ఏదన్నా గేట్ తీస్తారే, మొన్న బుడమేరులో అట్లా లోకేష్ గారు చెప్తున్నారు, అదే చెప్తున్నారు. మేము గేట్లు ఒకసారి తీపితే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి మొత్తం మా పార్టీకి వస్తాక సిద్ధంగా ఉన్నా అంటున్నారు. అదే సార్, బెజవాడ ఎందుకు మునిగిపోయిందంటే తెలిసి తెలియక ఒక ఎత్తాల్సిన గేట్ ఎత్తకుండా వేరే గేట్ ఎత్తారట. బెజవాడ మునిగిపోయింది, ఇబ్బంది పడ్డారు. ఎందుకు వదిలేసేయండి, గేట్లు ఎత్తుతారా ఉంచుతారా ఆడ పెట్టుకోండి. మీరు జుప్పుడు గారు వైసీపీలో ఉంటారా, మన పార్టీ మారే అవకాశం ఉందంటారు? ఇలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, నేను ఇంత చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మొదలుకు వచ్చేసి అమాయకుల్లాగా ఈ క్వశ్చన్ కట్ చేయండి. ఫస్ట్ రిమూవ్ దిస్ క్వశ్చన్. ఓకే, మీరు వేసుకుని కూడా వేసుకోండి, నేను రిమూవ్ చేయమన్నది కూడా వేసుకోండి. ఫస్ట్ ఈ రిమూవ్ దిస్ క్వశ్చన్. అంటే చాలా మంది మా పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పంటారు. సాక్షాత్ లోకేష్ గారు చెప్పారు. అదే నేను గేట్ల విషయంలో చెప్పాను కదా, బొడమేరు వాగులాగా ఉంటుంది ఇది గేటు, అంతే. ఏం మునుగుద్ది? విజయవాడ మునిగింది. అప్పుడు మీరు గేట్లు ఎత్తితే మునిగేది మీదే. సార్ ఎలా ఉంది వైసీపీ పార్టీ? బ్రహ్మాండంగా ఉంది. ప్రజా ఉద్యమాలతోటి, ప్రజా సమస్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా చేసినటువంటి పొరపాటుని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక కోరికతోటి ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటాం. ఏజెన్సీ ఏరియాలో అంధకారం ఉన్న ప్రజలను బయటకు తీసుకొచ్చాము, డోలీ లేని ప్రాంతాన్ని సృష్టించాము. దాదాపు 4000 కిలోమీటర్ల రోడ్లు వేసి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మంచిదే, అప్పటికప్పుడు ఎలా ఉంది? అసలు మంచిదే. అంటే చెప్పులు కూడా వేసి వెళ్ళండి, అన్ని మన్య ప్రాంతాలకు మొత్తానికి వెళ్ళండి, డొంకలు ఉన్న విలేజ్లకి వెళ్ళండి, డోళ్ళు కట్టుకున్న దగ్గరికి వెళ్ళండి, కాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళండి. చెప్పులు లేని వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ 40% ఆఫ్ ద పీపుల్ స్టిల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండి. వాళ్ళకి ప్రభుత్వం అంటే ఏంటో తెలియదు. చెప్పండి, ఇప్పుడు మీరు వచ్చి మేము రోడ్లు వేయించాము, వాళ్ళకి చదువులు చెప్తున్నాము, బడి పెడుతున్నాము, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చామంటే ఇవ్వండి, సంతోషం, దండం పెడతాం మేము కూడా. బట్ మీరు మీ వల్లే జరుగుతుందని మాత్రం చెప్పకండి. మీకన్నా కొంతమంది ముందు చంద్రబాబు నాయుడు మీరు ఇప్పుడు జతకట్టారండి, దీనికన్నా ముందు చాలా మంది జతకట్టారు. అంటే డస్ ఇట్ మీన్ దట్ చంద్రబాబు నాయుడు గారి గతం ఏం చేయలేదని ఒప్పుకుంటారా? మీరు వచ్చిన తర్వాత అన్ని నేర్పి చేపిస్తున్నారా? అంటే ఏజెన్సీ ఏరియాలో చెప్పులు కూడా లేని ప్రాంతాలు ఈయన చెప్పులు ఇస్తేనే వాళ్ళకి చెప్పులు తెలిసింది అనేది చెప్పారు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇవ్వబట్టి వాళ్ళకి చెప్పులు తెలిసింది అనేది చెప్పారు. అదే నిజంగా ఏజెన్సీ అంత డీప్ ఏజెన్సీలో అదే ఇంత కాదు అంటారు. అది ఒకళ్ళు చెప్పులు లేవు అని అనుకునేది ఉంటే అది వాళ్ళు డిసైడ్ చేసుకోమనండి. చెప్పులు అంటే తెలియదా, ఈయన ఇచ్చాడా అనేది. మన హాస్యాస్పదంగా కొన్ని అంశాలు వాళ్ళు మాట్లాడినంత ఈజీగా నేను మాట్లాడలేను సార్. నాకు ఆ ప్రాబ్లం. మీరు సామాజిక ఉద్యమాలు చేశారు కదా, అదే నేను చెప్తుంది. సామాజిక ఉద్యమాలు చేశారు, ప్రజాస్వామ్యంలో పోరాడారు మీరు. అందుకే నేను చెప్పేది కొన్ని అంత సాధ్యం అంటారా నేను అడిగేది. వాళ్ళకి చెప్పులు ఏంటో ఈయనే చూయించి ఈయనే తీసుకెళ్ళి వేస్తే వాళ్ళు వేసుకున్న దశలో ఉన్నారంటే ఇది ఈ నవ్వాలో ఎడవలో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి స్టేట్మెంట్. వాళ్ళు చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు, వాళ్ళ జీవన విధానం అంతా కూడా వేరుగా ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, వాటిని మెరుగుపరచడం కోసం నేను చెప్పులు ఇచ్చానంటే సంతోషం. అంతేగాని అసలు వాళ్ళకి చెప్పులే తెలియదు, కొంతమంది తెలియకపోవచ్చు. అంటే తెలియకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే ట్రైబల్స్ ఈరోజు కూడా మనలాగా బట్టలు వేసుకోరండి, అసలు బట్టలు లేకుండా కూడా ఉంటారు. దే ఆర్ నొమాడిక్ లైఫ్ అది. ఈరోజు కూడా ఇంత మోడర్నైజ్ అయిన ప్రపంచంలో దెర్ ఆర్ ఏరియాస్ ఇప్పుడు కూడా అసలు ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నాయి. ఇంకా పొరపాటున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేనే గోసి పెట్టుకోవడం నేర్పించానంటే నేనేం చేయలేను సార్, వదిలేదు.